ఈ 7 రోజులు ఎంతో అద్భుతంగా మహాయజ్ఞాన్ని చేసుకోవడానికి బ్యాక్బోన్గా కొన్ని నెలల ముందు నుంచే వర్క్ చేసినటువంటి పిఎంసి టీం మెంబర్స్ అందరినీ కూడా మనం వేదిక మీదకి ఆహ్వానించుకొని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుందామండి. మరి ఈ 7 రోజులు ఈ పండుగకి దీని ముందు ఎన్నో నెలల కృషి, ఎంతో మంది యొక్క వర్క్స్ దీనిలో ఉన్నాయి. మరి వారందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పిఎంసి టీం మెంబర్స్ అంతా కూడా. చందర్, ఆల్ పిఎంసి స్టాఫ్, హనుమంతరావు సార్, డైరెక్టర్స్, ట్రస్టీస్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. అందరికీ నమస్కారం. ముందు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము ఈ యజ్ఞం స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ కరెక్ట్గా 2.5 months ముందు అనుకున్నాం. ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏంటి అన్నది చాలా టెన్షన్ పడుతూ స్టార్ట్ చేసాం. బట్ అందరి సహకారం, ఒక్కొక్కరి నుంచి వస్తున్న రియాక్షన్స్ అన్ని చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజున ఈ యజ్ఞం ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా పిఎంసి తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దీని వెనకన ఉండి పిఎంసి స్టాఫ్ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా నైట్ అండ్ డే వర్క్ చేశారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళందరికీ కూడా ఈ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చే యాగానికి కూడా అలాగే సపోర్ట్ దొరకాలని మనం అందరూ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గట్టిగా చప్పట్లు కొడదాం మన చందర్కి. అలాగే మార్కెటింగ్ హెడ్ చలపతి బాబురాజు గారు. ఈ యజ్ఞం ఎంత సూపర్ హిట్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాగే మన కంపెనీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సింహాచలం గారు. అందరికీ నమస్కారం. మేము తక్కువ సమయంలో కొన్ని టాస్కులుగా తీసుకొని చాలా విధిగా పనిచేసి మేము ముందుకు తీసుకొచ్చినాము. మాకు కూడా చాలా సహకారంతో మీరు అందరూ ముందుకొచ్చి మాకు ఒక రకమైన ఎంకరేజ్ ఇచ్చారనమాట. మాకు బాధ్యతతో పాటు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. దాన్ని మేము సక్రమంగా నెరవేర్చాము. మీ అందరి ఆనందమే మాకు సేవగా భావించి మేము చక్కగా ఇది చేశాము. దీనికి మాకు సపోర్ట్ చేసిన అందరికీ, మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. భీమరాజు, ఒకసారి భీమరాజు గట్టిగా చప్పట్లు కొడదాం. కెమెరా టీం అందరూ కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. వీళ్ళు మనకంటే ముందు రావాలి, మనందరం వెళ్ళిన తర్వాత వెళ్తారు. సో ఎంతో అద్భుతంగా స్పందించారు. మెసేజ్. ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే మన రజిత ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, తను మనకు పిఎంసీలో యాంకర్గా కూడా తను చేస్తుంటారు. మరి ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా చేశారు రజిత అండ్ ప్రియాంక రావాలి. అందరికీ నమస్తే. మనందరం కలిసి ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇంత అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞాన్ని మనం ఇంత సక్సెస్ఫుల్గా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగమై నేను వర్క్ చేయడం అనేది ఇంకా చాలా ఎక్స్ప్రెస్ చేయలేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకు ది పిఎంసి ట్రస్ట్లో ఈసీఎస్ ప్రాసెస్ను ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు మన రాజశేఖర్ గారు. అలాగే మన అంబాసిడర్స్ వర్క్ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారు సత్యనారాయణ గారు. ఇద్దరు రావాలి. ఇద్దరు బొమ్మ బొరుసుల్లాగా చక్కగా పనిచేస్తుంటారు. రాజశేఖర్ సార్ మెసేజ్. థ్యాంక్ యూ సార్. నా పేరు రాజశేఖర్. ముందుగా మన ప్రియతమ గురువు సుభాష్ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి అమ్మ గారికి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. సో ఈ పిఎంసి, ఈ ధ్యాన మహాయజ్ఞం పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మబంధువులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. ఇంత సక్సెస్ చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ఆత్మ ప్రణామాలు అండ్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన పిఎంసి డైరెక్టర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే బ్రాండ్ అంబాసిడర్స్ అందరినీ చక్కగా ఫాలోఅప్ చేయడం, వాళ్ళందరికీ కావాల్సిన చూసుకోవడం, మరి కొత్త బ్రాండ్ అంబాసిడర్స్ని క్రియేట్ చేస్తూ ఉండడం, వారికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్, అప్పుడు వసతులు, ఇవన్నింటి గురించి మాట్లాడడం, ఎంతో వర్క్ చేస్తుంటారు సార్ మన సత్యనారాయణ గారు. సార్ మీ మెసేజ్. అందరికీ నమస్తే మాస్టర్స్. నా పేరు సత్యనారాయణ. ఈ ధ్యాన మహాయజ్ఞంలో సక్సెస్లో నేను భాగస్వామి అయినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే సీత మేడం, ది పిఎంసి ట్రస్ట్ యాక్టివిటీస్ ఎంతో అద్భుతంగా చేస్తుంటారు మేడం. సో ఇక్కడ కూడా ఈ 7 రోజులు
ఎంత అద్భుతంగా వర్క్ చేశారో చెప్పలేని కాదు. ముఖ్యంగా డొనేషన్ కౌంటర్ దగ్గర వాణి మేడం కానీ, మాధవి అక్క కానీ, మరి సీత మేడం ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. మేడం, ముందుగా మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హనుమంతరాజు గారికి, మొత్తం డైరెక్టర్స్కి కానీ ట్రస్టీలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. తన్ మన్ ధన్ ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని సక్సెస్ చేసిన కనిపించకుండా కూడా ఎంతోమంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా మా పిఎంసి ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చక్కగా అందరం కలిసి చాలా వైభవంగా అనుభవించాం మనం ఈ 7 రోజులు, ఎలాగా శారీరకంగాను మానసికంగాను. సో ఈ ఆనందాన్ని అందరికీ పంచాలని, ఈ అద్భుతమైన సమాచారాన్ని మన పిఎంసి అందరికీ అందించింది. సో పిఎంసిలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ కూడా పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, ప్రతి ఇంటికి కూడా మీరు అందజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మాస్టర్స్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక సాహసం చేసేటప్పుడు ఆ సాహసం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో పాటు ఎవరు నడవరు. ఎందుకంటే వాడు సక్సెస్ అవుతాడో లేదో తెలియదు కాబట్టి. సాహసం చేసేటప్పుడు సాహసం చేసే పర్సనే ఉంటాడు. కానీ ఆ సాహసం చేసి ఒక సక్సెస్ వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా వచ్చి కూర్చుంటుంది. ఓకే, ఈరోజు ఆ సక్సెస్ అంతా రావడానికి కారణమే ఈ టీం అంతా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళంతా కూడా గొప్ప సాహసులు. ఒక గొప్ప సాహసం చేశారు. ఒక అద్భుతమైనటువంటి పంట పండింది. ఈరోజు పిఎస్ఎస్ఎంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల కోసం పిఎంసి రేయింబవళ్ళు పనిచేసింది. అన్ని విభాగాల డెవలప్మెంట్ కోసం పనిచేసింది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ విభాగాల కోసం పిఎంసి పనిచేసిందో ఆ విభాగాలు అన్నీ మళ్ళీ పిఎంసిని ప్రశ్నిస్తున్నాయి ఎన్నో విషయాలలో. కొన్ని విషయాలు చాలా అర్థవంతంగా దాన్ని డెప్త్ తెలుసుకొని మాట్లాడాలి ఏవైనా సరే. సో మాస్టర్స్, ఈరోజు మొట్టమొదటిసారి పిఎంసి కోసం, ప్రపంచ శాంతి కోసం యజ్ఞం తలపెట్టింది. ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ఈ విజయానికి కారణమైన ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో పిఎంసి అనే ఎనర్జీ ఈ యజ్ఞానికి ముందు, ఈ యజ్ఞానికి తర్వాత, ఈ యజ్ఞం తర్వాత నుంచి పిఎంసి వైభవం, ఆ వెంకటేశ్వర స్వామి వైభవం యొక్క శక్తితో అద్భుతంగా ప్రయాణం కొనసాగిస్తుంది. అది లోపల ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఎనర్జీని ఆ ఫీల్ అవుతున్నందుకు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి యజ్ఞంలో చేయగలిగే వర్క్ చేయగలిగినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను, ఎంతో తృప్తిగా ఉంది. మరి పిఎంసి ట్రస్ట్ సభ్యులందరూ, మరి కంపెనీ పిఎంసి కంపెనీ సభ్యులందరూ ఎంతో వర్క్ చేశారు దీని గురించి. మరి దీనికి సంబంధించి సార్ యొక్క మెసేజ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ బాలాజీ పిక్చర్ సమర్పించు బ్రహ్మర్షి పత్రి గారి సమర్పణలో ఆశీస్సులతో పిఎంసి వారి ధ్యాన మహాయజ్ఞం అనే ఈ ఫిలిములో ఎంతమంది డైరెక్టర్స్ ముందుండారు, ఈ టెక్నీషియన్స్ బ్యాక్ సైడ్ ఉండారు. అలాంటి టెక్నీషియన్స్ బ్యాక్ సైడ్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, చందు. ఎక్కడున్నాడు చందుని డైరెక్టర్ అందామా? పుష్ప 1, పుష్ప 2 ఉంటాయి కదా. పుష్ప 1 ఎంత సక్సెస్ అయిందో మీకు తెలియదు. నిన్న మేడం అన్నారు, ఇది ఒక్కడే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా ధ్యాన మహాయోగం ఇక్కడే చేయాలని. అందుకనే పుష్ప 1 ఏంటి మరి తగ్గేదే లేదు, పుష్ప 2 తగ్గేదే లేదన్నట్టుగా మీ అందరి సహకారంతో ఈ అందరూ టెక్నీషియన్ తోటి ఒక్కొక్కరు టెక్నీషియన్స్ ఒక్కొక్క బాధ్యతని బ్రహ్మాండంగా నిర్వహించారు. సో డైరెక్టర్స్ ఒక పక్క ఆనిముత్యాలు అయితే, అంతకంటే ఆనిముత్యాలు లాంటి
ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మేమందరం కనపడుతున్నాం డైరెక్టర్సు, కనపడిని వీరు నిజమైన హీరోలు, నిజమైన మెయిన్ పర్సన్స్. సో వాళ్ళందరికీ ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అందుకని చెప్తున్నాను చాలాసార్లు, వాళ్ళకి థ్యాంక్స్ అనే మాట చెప్పితే సరిపోదు. ఎందుకంటే చిన్న విషయం కూడా మనం థ్యాంక్స్ అని మాడుతున్నాం, పెద్ద విషయాన్ని కూడా థ్యాంక్స్ అంటే కాదు. అందుకని ఈ పిఎంసిలో ఎవరైతే పనిచేస్తున్నారో డైరెక్టర్స్ వదిలిపెట్టండి, పిఎంసి ట్రస్ట్లో ట్రస్టీస్ని వదిలిపెట్టండి. అందరు టెక్నీషియన్కి, అందరు టెక్నికల్ స్టాఫ్కి పేరున నమస్సుమాంజలి చేస్తుంది ఎవరు? ఈ పిఎంసి ట్రస్ట్, పిఎంసి ఫిలిం. సో ఇదేంటంటే ఇప్పుడే మేడం చెప్పారు నిన్న, మీరు ఒకటి చేశారు, బాహుబలి 1 అయిపోయింది, బాహుబలి 2 అంటున్నారు. దాని తర్వాత ఇంకోసారి అన్నారు పోయేటప్పుడు 2 అక్కడే కాదు 3 కూడా ఉండాలని. ఇప్పుడు దాకా ఏమైనా పిక్చర్లు 3 వచ్చినాయా? దబాక్ ఏదో వచ్చింది అనుకుంటే 1, 2. అందుకని ఈ పుష్ప 1కి, ఈ టెక్నీషియన్కి, ఈ డైరెక్టర్స్కి, ఈ యాక్టర్స్కి దయచేసి నన్ను యాక్టర్ అనొద్దు, యాక్టర్ అన్న మాట వాడద్దు. నాకు ఏదో ఇక్కడ నుంచున్న పత్రిక గారు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాం. సో మీ అందరి సహకారంతో మన టెక్నీషియన్స్, చందు యొక్క దీంతో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరు, చీఫ్ మార్కెటింగ్, మనోటి కెమెరామ్యాన్ బ్రహ్మాండం తీసినాడు, కెమెరామ్యాన్ స్టాఫ్ మొత్తానికి ఆనంద్ చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత బాధ అంటే తెలుసా మీకు? మనం వెళ్ళి భోజనం చేసి వస్తాం, వాళ్ళకి ఎప్పుడు భోజనానికి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు ఉండాలో తెలియదు, ఎప్పుడు నుంచోనే ఉండాలో. ఒక్కోసారి వాళ్ళు చేసిన కృషి పక్కన బ్యాక్ సైడ్ వాళ్ళు చేసేది పని అసమాన్యమైంది సార్. సో వాళ్ళందరికీ ఈ బాలాజీ గారి, కలియుగ దేవుడి యొక్క ఆశీస్సులు, పత్రికారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ, మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళందరికీ ఉండాలని, ఇలాంటి యజ్ఞాలు ఎన్నో చేయాలని, ఇలాంటి యజ్ఞాలు చేసుకుంటూ మన పత్రికారి యొక్క విజన్ పిఎంసిని వరల్డ్ మొత్తం చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఈ పిక్చర్స్ ఏమవుతుంది, ఒకప్పుడు తెలుగు పిక్చర్ అంటే ఓన్లీ తెలుగు, ఇప్పుడు ఏమవుతుంది పాన్ ఇండియా అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, వరల్డ్ ఇండియా అయిపోయింది. ఇలాంటిది మన పిఎంసి ఇప్పుడు ఏమైంది, పాన్ వరల్డ్ అందామా? సో పాన్ వరల్డ్ దానికి చందు ఒక రాజమౌళి అందామా, ఒక సుకుమార్ని అందామా, ఎవరిని అందామో మీకు అందరికీ వదిలిపెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, అందరూ గ్రూప్ ఫోటో బాగా చేయాలి. గ్రూప్ ఫోటో బాబు, మీరు కూడా రావాలి పైకి, ఎక్కడెక్కడ ఉండాలి వీళ్ళు రావాలి, మీరందరూ కూడా రావాలి బాబు. మీ అందరికి ఇంకోటి దిగి భీమరాజు ఒకసారి దిగేసి వాళ్ళని కూడా తీసుకురావాలి పైకి. రాకుండా
మీరే బాబు మీరందరూ టెక్నీషియన్స్, ఈ ఫోటో మీరు అందరూ వచ్చి మీరు దిగేసి గురు ఫోటో తీసుకెళ్ళేసి కాపీలు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలని కోరిక. అందుకని మీ అందరూ కూడా వచ్చేస్తే, తర్వాత మీరు కూడా వచ్చేస్తే, భీమరాజు బాబు ఎక్కడున్నానన్నా అరేంజ్మెంట్ చేసుకో, అందరూ ఫోటోలు ఉండాలి. అది చూసుకొని వీళ్ళందరూ కూడా రమ్మని చెప్పేసి ఈ గురు ఫోటో మొత్తం తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఎవరికైతే పెళ్ళి అవ్వలేదో ఆ పెళ్ళప్పుడు ఈ ఫోటో చూపించండి. మా అమ్మాయి మా అబ్బాయి ఎంత గ్రేట్ అని చెప్పి చూపించుకోవాలి. పిఎంసి ఇప్పుడు వరల్డ్ మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో ఇక్కడ, మీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు కూడా చూడండి, మేము పిఎంసీలో ఉన్నాము, మా అలాంటి మా అబ్బాయి మా అమ్మాయి ఇలా అని చెప్పాలి మీరు. అందుకని ఈ ఫోటోని పెద్దగా చేసుకొని లామినేషన్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ, పిఎంసి ఫ్యామిలీ. పత్రి సార్ ఉన్నప్పటి నుంచి వీరంతా వర్క్ చేస్తున్నారు పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం కోసం. ఈ మాస్టర్లందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది మన బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలకు వేదిక అయింది. కొన్ని వేల మందికి గొప్ప ధ్యాన అనుభవాలను, ఆధ్యాత్మిక అనుభవాలను పంచింది. ఎంతోమంది సర్వీస్ చేశారు, ఎంతోమంది ధ్యాన మహాయజ్ఞానికి కావాల్సిన ప్రతి విషయంలోనూ అద్భుతంగా స్పందించారు. సో అందరిలో మరి పిఎంసి స్టాఫ్ దాదాపు 2 నెలలు రాత్రి ఏదో తెలీదు, పగలేదో తెలీదు, అంత అద్భుతంగా సేవ చేశారు. సో ఈ టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో పిఎంసి, జై హో, జై హో పిఎంసి, జై హో, జై హో పిఎంసి, జై హో, జై 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 గోవింద గోవింద గోవింద. నాకు ఇంతటి అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన వీరందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకంతా ఇది కొంచెం కొత్త, నేను తెలియక ఏమైనా మిస్టేక్స్ చేస్తే సారీ. బట్ అందరూ సపోర్ట్ చేశారు, అందరూ నేర్పించారు. ఈ 7 days నేను చాలా నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే 1 నిమిషం కాదు 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, హాయిగా కూర్చుందాం. ఈ భూమండలం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అయ్యే వరకు ఈ పిఎంసి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో దాని కనీసం ఒక 100 రెట్లు ఎక్కువ మందితో అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచాలి. అన్ని భాషలలో పిఎంసి రావాలి. ప్రతి దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఆయా లోకల్ లాంగ్వేజెస్తో సహా ప్రతి భాషలో పిఎంసి ఛానల్ రావాలి. ప్రపంచ శాంతి కోసం జరిగిన ఈ ధ్యాన మహాయజ్ఞం ఆఖరి మనిషి శాకాహారి అయ్యే వరకు, ఆఖరి మనిషి భూమి మీద ధ్యాని అయ్యే వరకు ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ధ్యాన మహాయజ్ఞానికి కనబడిన మాస్టర్లు ఎంత వర్క్ చేశారో, మన కంటికి కనబడని ఎన్నో అద్భుతమైనటువంటి దివ్య శక్తులు ఈ ధ్యాన మహాయజ్ఞానికి సపోర్ట్ చేశాయి. ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ, ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, అందరికీ కృతజ్ఞతలు. ఈ ధ్యాన మహాయజ్ఞం నిర్వహణలో పనిచేసిన ప్రతి టీం మెంబర్కి, ప్రతి డిపార్ట్మెంట్కి పేరు పేరున కృతజ్ఞతలు. పత్రిజీ అంటేనే పిఎస్ఎస్ఎం, పిఎస్ఎస్ఎం అంటేనే పత్రిజీ, పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి, పిఎంసి అంటేనే పిఎస్ఎస్ఎం, పిఎస్ఎస్ఎం అంటేనే పిఎంసి. పిఎస్ఎస్ఎంలోని ప్రతి విభాగం ఎదుగుదలకు పిఎంసి ఎంతగానో కృషి చేస్తుంది. మీ కంటి ముందు ఎంతమంది అయితే కూర్చొని ఇక్కడ కనబడుతున్నారో, నిలబడి ఎంతమంది కనబడుతున్నారో, దీనికి ఒక 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు స్టాఫ్ ఈ భూమండలం అంతా పనిచేయాలి.
ప్రతి భాషలో పిఎంసి రావాలి, ప్రతి దేశంలో పిఎంసి రావాలి. పత్రిజీ ఏదైతే సంకల్పించారో, ఏ బీబీసీ ఛానల్ లాగా పిఎంసి అవ్వాలన్నారో, అది జరగడానికి కావాల్సిన అద్భుతమైన శక్తి అంతా ఇక్కడ నుండి ఒక ప్రవాహం లాగా కనెక్ట్ అయిపోయింది. పత్రిజీ చెప్పారు పిఎంసి అంటే ధ్యాన సరస్వతి అని, పిఎంసి అంటే జ్ఞాన సరస్వతి అని. జ్ఞానం ఎక్కడ ఉంటుందో, ధ్యానం ఎక్కడ ఉంటుందో, లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. గడిచిన 7 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది పిఎంసి. ప్రస్తుతం మనం 8వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 8వ సంవత్సరంలో మనం ధ్యాన మహాయజ్ఞం చేశాం. ఈ 7 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ ధ్యాన మహాయజ్ఞం ఈ రోజు నుంచి అయిపోయిన ఈ రోజు నుంచి పిఎంసి యొక్క వెలుగు, పిఎంసి యొక్క వైభవం, పిఎంసి యొక్క శక్తి దేదీప్యమానంగా ఉండబోతుంది. కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లు, ట్రస్టీ మెంబర్స్ మరి ఈ ధ్యాన మహాయజ్ఞం కోసం వారి ఇంటిల్లిపాది ఎంత శ్రమ చేశారో చెప్పనలవి కాదు. ఇదంతా పత్రిజీ శక్తితోనే సాధ్యమైంది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తితోనే సాధ్యమైంది. ఈ ఘన విజయం అంతా పత్రిసార్కే చెల్లుతుంది. ఈ అఖండ విజయం ఆ వెంకటేశ్వర స్వామికే చెల్లుతుంది. ఏది జరగాలో, ఏది సంకల్పించబడిందో అది జరగడానికి ఒక గొప్ప మాధ్యమంగా ఇక్కడ ఉన్న టీం అంతా పనిచేసింది. మీ కంటికి కనబడుతున్న ఈ టీం ఒక ఎత్తు అయితే, ఆఫీస్లో కూర్చొని మరి డిజిటల్ టీం, ఎడిటింగ్ టీం, పీసీఆర్ టీం, ఎన్నో విభాగాలు అక్కడ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సక్సెస్ అంతా మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ శక్తిదే. ఈ సక్సెస్ అంతా ఆ 7 కొండల వాడు వెంకటేశ్వర స్వామి వారిదే. ఈ సక్సెస్ అంతా ప్రతి పిరమిడ్ మాస్టర్ది. వారు లేకపోతే ఏమీ లేదు. మనం మన పిఎస్ఎస్ఎంలో జరిగే ధ్యాన కార్యక్రమాలను ఉచితంగా పిఎంసి నుంచి ప్రసారం చేయడం అన్నది జరిగింది. మన మాస్టర్ల యొక్క విషెస్ని ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతోంది. కొత్త డైరెక్టర్స్ తీసుకోవడం జరిగింది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని తీసుకోవడం జరిగింది, ట్రస్టీలను తీసుకోవడం జరిగింది. ఇంత పెద్ద యజ్ఞం తలపెట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడం జరుగుతోంది. ఇవి ఎలాగైతే జరిగాయో అదేవిధంగా ఈ యజ్ఞం తర్వాత అనేక అద్భుతమైనటువంటి కార్యాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మనం పిఎంసిలో ఎన్నో మార్పులు చేయబోతున్నాం. ప్రపంచమంతా ధ్యానం వెళ్ళాలి అంటే దానికోసం ఏం చేయాలో దానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చేయబోతున్నాం మనం. పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా సమూల మార్పులను మనం చేయబోతున్నాం. ఈ ధ్యాన మహాయజ్ఞం పిఎంసి స్టాఫ్కైనా, పిరమిడ్ మాస్టర్స్కైనా, ప్రపంచంలో ధ్యానులకైనా ఒక కొత్త శక్తిని, ఒక కొత్త ఉత్సాహాన్ని, గొప్ప అనుభవాలను ఎంతో అద్భుతంగా పంచింది. ఈ శక్తితో, ఈ జ్ఞానంతో మనం రాబోయే కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులకు మనం శ్రీకారం చుడుతున్నాం. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తీస్తూ
నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మన ఈ యొక్క టీం మీరందరూ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఒక 2 నెలల పాటు వీళ్ళకి రాత్రి ఏదో తెలియదు, పగలేదో తెలియదు, అంత శ్రమ చేశారు. ముఖ్యంగా ధ్యాన మహాయజ్ఞానికి మనం ఆహ్వానాన్ని తీసుకెళ్ళినప్పుడు మరి కెమెరామ్యాన్స్ ఎంత వర్క్ చేశారో చెప్పనలేవు కాదు. యజ్ఞానికి ముందు మరి ఈ యజ్ఞంలో ఎంతో సర్వీస్ చేశారు. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక పిఎంసిలో పనిచేసే ఒక ఎంప్లాయీ కనీసం 2-3 వర్క్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్స్కి. సో మాస్టర్స్, మీకందరికీ ఈ యొక్క యజ్ఞాన్ని ఇంత అద్భుతమైనటువంటి ఘన విజయం చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అనిత, ప్లీజ్ కమాన్ టు ద డయాస్. గురువులందరితో కాంటాక్ట్ చేసి వారిని సమయానికి తీసుకొచ్చి వాళ్ళకి అంతా కూడా టిఫిన్స్ అవి చూసుకొని చాలా చక్కగా ట్యాగిల్ చేసిందండి. ఒకసారి అనితకి కర్తాళ ధ్వనులు. అలాగే అట్లాంటా నుంచి పుష్ప మేడం వచ్చారు, ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అమెరికా నుంచి ఇప్పుడే మేడం వచ్చారు, పుష్ప గారు. గట్టిగా చప్పట్లు కొడదాం మన మాస్టర్కి. అట్లాంటాలో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టబోతున్నారు అనిత గారు. పత్రి సార్ ద్వారా మన అందరం ఇలా కలవటం, ఈ ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం చేసుకుంటున్నాం. అద్భుతంగా ఈ 7 రోజులు గడిచిపోతుంది అంటే ఆ సంతోషము ఏదైతే మనం చెప్తామో చేస్తామో దానికి నిదర్శనం కనిపిస్తుంది. మరి గురువుల బాధ్యత అప్పగించారు నాకు. ఆ గురువుల్లో ప్రతిసారి పత్రిజీ పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, ఆ గౌరవం, ప్రతి ఒక్కరూ వారు చూపిస్తున్న స్పందన, ఇలాంటివి ఎన్నో జరగడానికి వాళ్ళు ఇస్తున్న ప్రేరణ, అందరికీ ఇక్కడున్న టీము, ముందున్న వారందరూ, ఆ గురువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మరి గ్లోబల్గా ఉన్నటువంటి ఈ మాస్టర్స్ పరిచయం కలిగింది నాకు. ఇప్పుడు లైవ్లో పక్క నుండి మాట్లాడబోతున్నాము. థ్యాంక్ యూ ఆనంద్ సార్. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్క గురువులకి ఆత్మ ప్రణామం. నేను ఇక్కడున్న ప్రతి ఒక్క దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఫస్ట్ పిఎంసి మెడిటేషన్ ఛానల్ నుంచి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పిఎంసి ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 సంవత్సరాల నుంచి అట్లాంటాలో ఉంటున్నాను. 6 సంవత్సరాల నుంచి మెడిటేషన్ నేర్చుకుంటున్నాను, చెప్తున్నాను. అక్కడ గ్రూప్ చాలా 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 ఉత్సాహంగా పనిచేస్తున్నాము. ల్యాండ్ అక్వైర్ అయింది ఒక 6 నెలల ముందర. సో అక్కడ పిరమిడ్ కట్టాలి అనేది అందరి సారు అక్కడికి వచ్చినప్పుడు, అప్పటికి నేను రాలేదు, అప్పుడు కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. అది ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ. 1 కాదు 2 కాదు. ప్రతిరోజు మెడిటేషన్స్, పౌర్ణమి ధ్యానము, పౌర్ణమికి 24 గంటలు ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ మాస్టర్స్ ఒక టైంలో రావడం ఈజీనే, కాకపోతే అక్కడ పిల్లలు, ఉద్యోగము, మన ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ కూడా రావాలంటే దే నీడ్ ఎ బిగ్ విండో, 24 గంటల విండో. ఎప్పుడైనా రండి, ఒక అర్ధగంట చేసి వెళ్ళండి అని గత 6-7 నెలల నుంచి చాలా చాలా విగరస్గా చేశామండి. చాలా కార్యక్రమాలు చేశాము పిల్లలకి, టీన్స్కి. తర్వాత అమెరికన్ స్టాల్స్ పెట్టాము అమెరికన్ దాంట్లో. తర్వాత మన తెలుగు సంఘాలు, తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ ఆ సంఘాల్లో వెళ్ళి అక్కడ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకు వేసి అమెరికన్స్కి దగ్గరికి రీచ్ అవుతున్నాము. సో మీ అందరి ఎనర్జీ కావాలి మాస్టర్స్, మీ అందరి ఏమంటారు, నేను ఆశీస్సులు, ఎనర్జీస్ అన్ని రూపంలోనూ కావాలి. అవకాశం ఇచ్చిన ఆనంద్ సార్కి థ్యాంక్ యూ. మెడిటేషన్ సమ్మిట్ మేము గత 3 సంవత్సరాలుగా, ఓకే దీనికంటే ముందు గత 3 సంవత్సరాల నుంచి నేను ధ్యానమయ యజ్ఞానానికి రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాను, కుదరట్లేదు. బట్ అక్కడ ఉంటే బాగుంటుంది అనేసరికి పరి మేడము అక్కడ స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఎల్ఏలో మెగా మెడిటేషన్ సమ్మిట్ 2000 మందికి పైగా వచ్చారు. అద్భుతంగా జరిగింది. ప్రేమ్నాథ్ సారు, మహేశ్వరి మేడం గారు,
ఎన్నో ఎన్నో స్టేట్స్ తిరిగారు, నేను చెప్పనవసరం లేదు. ఎంత ఓపికగా, ఎంత ఎంత ప్రేమ, కంపాషన్తో ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకున్నారు. మెగా మెడిటేషన్ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ అట్లాంటాలో జరగబోతుంది మాస్టర్స్. సో ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. సో అట్లాంటాకి అక్కడ ఉన్న మీ పిల్లలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఏ సపోర్ట్ ఆర్ హెల్ప్, ఏ రకంగా అయినా కూడా హెల్ప్ కావాలి. ఒక 27 డిపార్ట్మెంట్స్ లాస్ట్ ఇయర్ పనిచేశాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ డిపార్ట్మెంట్స్ పనిచేయబోతున్నాయి. సో పిఎంసి టెక్నికల్ టీమ్ వాజ్ వన్ ఆఫ్ ద కోర్ టీమ్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.